ఆ కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే ముందు కాలనేమికి పుత్రులుగా వచ్చి శరీరాలు వదిలిపెట్టి హిరణ్యకశిపుడికి కొడుకులుగా వచ్చారు. ఆ ఆరుగురు హిరణ్యకశిపుడి కన్నా కూడా ముందు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. తపస్సు చేసి గొప్ప వరాలు పొందారు యుద్ధంలో గెలవడానికి. పొంది తండ్రి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి చెప్పారు, నాన్నగారు మేము బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు, ఇప్పుడు మేము దుర్నిరీక్షులం, ఇంత పరాక్రమం పొందామని. నేనే పొందలేదు కదా, నాకన్నా ముందు తపస్సు చేసి మీరు ఇంత శక్తిని పొందితే నా గౌరవం ఏమైపోవాలి? నేను పొందిన తర్వాత కదా మీరు పొందాలి. అదేం ప్రారంధమో, వాడికి కొడుకులు వృద్ధిలోకి వస్తే ఒప్పుకోడు. కాబట్టి మీరు వెళ్ళి పాతాళలోకంలో అలాగే పడుకుని నిద్రపోండి, ఇంకా లేవరు మీరు. కాబట్టి మీకు ఉంటే ఎంత లేకపోతే ఎంత పరాక్రమం, నిద్రపోయి నిద్దట్లోనే చచ్చిపోయి మీరు మళ్ళీ పూర్వం మీ తండ్రి ఎవరో ఆ కాలనేమి కంసుడిగా వస్తాడు, ఆయన కడుపున పుట్టి ఆయన చేతుల్లోనే చచ్చిపోండి అని రెండుగా శాపం ఇచ్చాడు. అందుకని వాళ్ళు పాతాళలోకంలోకి వెళ్ళి నిద్రపోయి నిద్రలోనే మరణించి మళ్ళీ వాళ్ళు కాలనేమి యొక్క అంశ కంసుడి కనుక కంసుడి చేతిలో మళ్ళీ వెళ్ళిపోయారు.